కనిపెంచిన కన్న కొడుకే తనపై కక్ష కట్టడంతో పోరాట మార్గం ఎంచుకుంది టీటీ శ్యామల. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి దాదాపు 1000 ఓట్లను సంపాదించుకున్న ఆవిడ ఈసారి మరోమారు ఎంపీగా పోటీ చేయబోతున్నానని చెప్పారు. ఆస్తి కోసం కన్న కొడుకే తప్పుడు పత్రాలు సృష్టించి తిరిగి తనపై కేసు పెట్టడంతో విధిలేక ఈ మార్గాన్ని ఎంచుకున్నానని తెలిపింది. ఇప్పుడు ఇట్లా పోటీ చేయాలనుకుంటున్నాను. నాకు పోటీ చేసేది అలవాట్లేదు, నాకు ఏది అలవాట్లేదు. ఇప్పుడు అన్ని అలవాట్లు చేస్తున్నాడు. నన్ను సాదే కొడుకే నన్ను కష్టపెట్టబట్టే, చంపడానికి ప్రయత్నం చేయబట్టే ఇవన్నీ ఆలోచిస్తుంటే నాకేం మనసున పడతలేదు. అందుకే పోటీ చేయాలనుకుంటున్నాను. జగిత్యాలలో పోటీ చేస్తే అందరూ శబరి అని నేను ప్రచారానికి ఎటు పోలేదు. అయినా కానీ మంచిగా ఓట్లేసి అప్పుడే నన్ను గెలిపిస్తారు. కానీ ఇంకా ఇక నాకు మళ్ళీ చేత కాకపోతే ఊరుకున్నాను. కానీ అప్పుడే మంచిగా ఉంటుండే. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ బాధలన్నీ పడలేక నన్ను దొంగ అంటాడు. ఈ దొంగతనాలు లేకుండా చేసుకోవాలనే ప్రయత్నం వల్ల మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నాను. ఆస్తికి సంబంధించి వివరాలు, ఇల్లు మీద కేసు వేసిండు. కేసు వేస్తే ఆ కేసు ఉన్నదని ఎవరు ఆ ఇంట్లో ఆ ఇల్లు మోరి నీళ్ళతోనే రోడ్ ఎత్తైంది, మోరి నీళ్ళు వస్తున్నాయి. ఆ ఇల్లు ఖాళీ చేసి ఇంకో కిరాయి తీసుకొని ఉంటున్నాం. ఆ కిరాయి ఇంట్లో నన్ను ఉండనిస్తలేకపోయి నా ఇంట్లో నేను ఉండకపోతున్నాయి. నాకు బాధగా ఉంది. వీడు ఇట్లా చేస్తున్నాడని నాకేం మనసున పడతలేదు. నాకేది తోసక ఇవి చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలనో నాకు అర్థమవుతలేదు.